నువ్వు మారవే. రేయ్ సిద్ధు, నువ్వు మీ అక్కతో మాట్లాడాలనుకుంటే మీ ఇంటికే పంపిస్తా. పర్మనెంట్ గా అక్కడే పెట్టుకుని మాట్లాడు. బయలుదేరవే, మీ తమ్ముడి దగ్గరికి పోదువు గాని. నేను కాదండి, వాడే ఫోన్ చేసి. ఇంకొక్కసారి వాడితో మాట్లాడడం చూశానంటే ఆ సిద్ధుగాడి నేరాల్లో నీకు భాగస్వామ్యం ఉందని పోలీసులకు నేనే పట్టిస్తాను. జాగ్రత్త. నీ కోపం చేతిలో ఉన్న వస్తువుల మీద చూపిస్తే ఎట్టని గదు. అసలే డబ్బులు లేక అల్లాడుతా ఉంటే నువ్వు ఇట్లా ఫోన్ పగల కొడతా ఉంటే కొత్తది కొనాలంటే ఎంత అవుద్ది? ఫోన్ పోతే పోయింది. నువ్విలా ఇంట్లో ఆవేశపడితే ప్రయోజనం ఏముంది సిద్ధు? కళ్యాణిని బ్రతికున్న శవంలా చేయాలని మనం ఆ శౌర్యగాన్ని చంపేశాం. అయినా దాని మాటల్లో బాధ లేదు, దాని కళ్లల్లో భయం లేదు. మనల్ని చూస్తే వణికిపోతుందనుకుంటే నాకే వార్నింగ్ ఇస్తుంది. ఆ కళ్యాణి మీ అక్కలాగో దీనిలాగో మామూలు ఆడదనుకున్నా. దానికి భయం అనేది ఉండుంటే దీన్ని నిన్న టాడించగలదా? కళ్యాణి అలా మాట్లాడడం తట్టుకోలేకపోతున్నానమ్మా. శౌర్య చచ్చాక నేను కళ్యాణిని చూడాలనుకుంది అసలు ఇలా కాదు. కొంచెం ఓపిక పట్టు సిద్ధు. ఇంత జరిగినా అది మనల్ని పోలీసులకి పట్టించడానికి ప్రయత్నం చేయలేదు అంటే దాని దగ్గర సరైన ఆధారాలు లేవనేగా. సాక్ష్యం చెప్పగల ఆ మహాలక్ష్మి ఎస్ఐ ఇంకా కోలుకోలేదు. వాళ్ళు మామూలు మనుషులయ్యారు అంటే కళ్యాణి మన మాట వినదు. అందుకే ఈలోపే దెబ్బ కొట్టాలి. వాళ్ళిద్దరినీ కూడా లేదురా, నా చాందికా తోకడా గా పోలీస్ పోరిని చూడడానికి పోతున్నా. అన్నా, నువ్వు పూరి మాయలో పడి దందా నిడిచి పెడుతున్నావు. మనకు ప్రతి మంగళవారం ఏ డ్యూటీ ఉంది? గుడుంబ సప్లై చేయాలి కదా. అగో 4 టైర్లు పంపించింది శకుంతలక్క. టైర్లు ఏడిపోతాయిరా, అందులో ఉన్న గుడంబా ఏడిపోతుంది. అందుకని గవి ఏడిన పెట్టినామనుకో శకుంతలక్క సంగతి ఎరికేగా. నా దిమాగ్ ఖరాబ్ చేయకు. మస్తుగా డాన్స్ చేసి మంచిగా తాగి నల్లి బొక్కల బిర్యానీ తిన్నట్టు మస్తు ఖుషిగా ఉన్నా. ఇప్పుడొచ్చి అన్న అక్క అని నా రొమాంటిక్ మూడ్ ని పాడు చేస్తే నిన్ను ముంగట నేను హీరో లెక్క రెడీ అయి గప్పూరికి కనిపించాలి. గప్పూరి ఈ పొద్దు ఎర్రగడ్డ, బోరబండ, సనత్ నగర్ ఏడ డ్యూటీ చేస్తుందో తెలుస్తలేదు. ముందైతే నా తిల్క దడకన్ని చూడాలి. గా తర్వాతే గుడంబానా ఏదైనా. చల్ నాడు నాడు. అన్నా నడు అన్నా. పాగలిగాను వారా.
అన్నా నువ్వేమన్నా ఈది మలుపుల్లో దండేసిన బొమ్మ అనుకున్నావే. ఇందాకటికెళ్ళి ఒకటే పోజులు ఎత్తన్నా. అరే బాలుగా, నా కాన్సన్ట్రేషన్ అంతగా పోలీస్ పోరి మీదే ఉందిరా. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. రోడ్లో నిలబడి దందా ఇడిచిపెట్టి గీ స్వయంవరమైందన్నా. అన్నా గా పోరి నిన్ను మస్తు పరిచయం చేస్తున్నానా. పరేషాన్ కాదురా, పాగలుగాని చేస్తుంది. అన్నా మనకెందుకు ఈ లొల్లి? మనం చేసే దందాలన్నీ పోలీసు వాళ్ళు తెరమటివాయే. అది యాదు మరిచి నువ్వు పోలీస్ పోరినా మైనా పేర్కి అంటున్నావు. అన్నా గా పోరిగ్గాని ఇది తెలిసిందనుకో, అందా కానునని మనల్ని ఎన్కౌంటర్ చేసి పారేత్రే. అరే ఓ ఫాల్తుగా, మన బతుకులు పొద్దుగల లేచిన కాడి సంధి చీటింగులు చేజింగులతోనే గడిచిపోతుంది. సర్రంత చేంజ్ గా పోరి వచ్చినాకనే వచ్చిందిరా. నా ప్లాన్ కి కళ్ళు మూయకరా ప్లీజ్. కండ్లు మూయకని నువ్వు అంటున్నా, కండ్లు పీకుతారని నాకు భయం అవుతుంది. ఈ మాటలు చెప్పడానికి మీరెందుకు? నువ్వు చేసిన పనికి ఇప్పుడు ఇద్దరు మిస్ అయ్యారు. ఒకడు డోక్లా, ఇంకొకడు వాడి పేరేంటి? వాడి పేరు పోరపండి బాబ్జీ సార్. ఆ బైక్ దొంగ కూడా వాడే. వాడే. వాడు వీడు ఇద్దరు నీ వల్లే మిస్ అయ్యారు. వాళ్ళని నేను వదిలిపెట్టాను సార్. ఎలా అయినా పట్టుకుంటాను. కంటికి కనిపించినా పట్టుకోలేదు గాని ఇప్పుడు పట్టుకుంటావంట. ఎలా పట్టుకుంటావు? మీ దగ్గర వాడికి సంబంధించిన ఇన్ని వివరాలున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ వాణ్ణి పట్టుకోలేకపోయారు అంటే వాడికి మనలో ఎవరో ఒకరు అమ్ముడుపోయారు సార్. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? అమ్ముడు పోవడం ఏంటి? మరంతే కదా సార్. వాడు ఎవరు ఏంటి అనేది తెలియక పట్టుకోలేదు అంటే ఓకే. మీ దగ్గర అతనికి సంబంధించి ఒక ఫైలే ఉంది. అయినా మీరెందుకు పట్టుకోలేకపోయారు? నువ్వెందుకు పట్టుకోలేదని నేను అడుగుతుంటే నువ్వే నన్ను క్వశ్చన్ చేస్తున్నావా? ఓకే సార్, నేనలా మాట్లాడటం తప్పు. నాకు అతని అడ్రస్ డీటెయిల్స్ ఇప్పించండి. వాణ్ణి అరెస్ట్ చేసి నేను వేసుకున్న ఈ యూనిఫామ్ వాల్యూ పెంచుతాను. సార్ ముందు ఆ డోక్లా గాని పట్టుకోవాలి అంటున్నారు. నువ్వేమో బాబ్జీ గురించి మాట్లాడుతున్నావు. సార్ ఆ డోక్లాగాడు ఆల్రెడీ మన మీద రగిలిపోతున్నాడు. అందుకే ఈ కళ్యాణి నిరికించేద్దాం సార్. చూడు, నీ వల్లే ఆ ఇద్దరు మిస్ అయ్యారు కాబట్టి ముందు ఆ డోక్లా గాని పట్టుకో. తర్వాత బాబుజీ గారి సంగతి చూడొచ్చు. వాడు ఎక్కడుంటాడు ఏంటి అనేది నాకెలా తెలుస్తుంది సార్? అడ్రస్ మన దగ్గర ఉంటుంది కానీ దొంగ ఒక చోట ఎందుకుంటాడు? మారుతూనే ఉంటాడు. వాళ్ళు ఎక్కడుంటారు ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు. తెలియనివ్వరు. తెలుసుంటే నువ్వన్నట్లు మేమెప్పుడో పట్టుకునేవాళ్ళం. నీకు ఆఫ్టర్నూన్ వరకు టైం ఇస్తున్నా. నువ్వు వాడిని అరెస్ట్ చేసాకే కనిపించాలి. యు మే గో నౌ. గెట్ అవుట్. అత్తయ్య, శివ, అత్తయ్య, శివ, శివ. దెయ్యంలా అలా చూస్తావేంటి? వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా పో. అత్తయ్య, శివ, అత్తయ్య, 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 అమ్మా నీళ్ళు తాగు. నెమ్మదిగా, జాగ్రత్త. మెల్లగా. శివ, ఇలా ఉంది ఇప్పుడు. మరీ నొప్పిగా ఉంటే చెప్పు, డాక్టర్ గారిని పిలిపిస్తాను.
అవునండి, నొప్పిగానే ఉంది. అదన్న మాటలకి ఎందుకే కళ్యాణి మీద, అనుపమ మీద అంత కక్ష కట్టావు? ఆ నోటికి అద్దు అదుపు ఉండదా? నువ్వు నీ మాటలు వింటుంటే ఒక్కొక్కసారి ఇలాంటిదన్నా నా కడుపును కన్నాను అనిపిస్తుంది. ఇప్పుడు నేనేమన్నానని నా మీద రుస్తున్నావు? ఉన్న మాట అంటే నీ కూలికెందుకు? ఏంటక్క ఉన్నమాట? ఎప్పుడు అనుపమమ్మను ఏదో ఒకటి అనందే నీకు నిద్ర పట్టదా? నా కోడలనేది నా ఇంట్లో ఉంటే అనాల్సిన మాటలేవైనా ఉంటే దాన్ని అనుండేదాన్ని. దాన్ని వెనకేసుకుని అన్నిటికీ ఈవిడ గారు ముందుకొస్తారు కాబట్టి దాన్ని అనే మాటలు అనుపమని అనాల్సి వస్తుంది. కళ్యాణిని ఇంటి పట్టు నుండమని చెప్పండి. నా కోడల్ని నేను సాధించుకుంటానో నెత్తిన పెట్టుకుంటానో అది నా ఇష్టం. కళ్యాణి నిజంగా అదృష్టవంతురాలు. నువ్వు తల్లిగా దొరికావు. ఏదో నీకు పిల్లలు లేరు కాబట్టి, మొగుడు దూరం అయ్యాడు కాబట్టి కళ్యాణికి కలిసొచ్చింది. అదే నీ మొగుడు నీతో ఉండి నీకు బిడ్డలుండుంటే వాళ్ళని చూసుకోవడానికే సరిపోయేది కాదు. ఇక కళ్యాణి నేను చూసుకునేదానివి. అమ్మా, ఏంటి బాజీ? తమరి కోసం ఎవరో వచ్చారమ్మా. నాకోసమా? ఎవరు? ఏమోనమ్మా, ఎప్పుడూ చూడలేదు. ఇంతకు ముందెప్పుడు మన ఇంటికి కూడా రాలేదు. ప్రత్యేకంగా నా కోసం వచ్చేవాళ్ళు ఎవరుంటారు? ఏమోనమ్మా, గోదావరి అసలు మాట్లాడుతున్నారు. తమరికి బాగా కావాల్సిన వాళ్ళంటమ్మా. అదేదో ఊరి పేరు చెప్పారమ్మా, చింతలపూడి. కాదు కాదు, పసలపూడి నుంచి వచ్చారంటమ్మా. అరే రే, పోలీస్ స్టోరీరా. దిగ్బే దిగ దిగరా. అన్నా 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 వద్దన్నా అన్నా. సారీ పోలీస్ మ్యాన్ సాబ్, మీకోసమే జల్దీ పోతున్నా. మీరే కనిపించారు. అబ్బా, హలో పోలీస్ మ్యాన్ సాబ్, నన్నేం చూస్తారు? మీరు అట్లా చూస్తుంటే
నాకెట్లనో అవుతుంది. చెయ్యి ముందు. దొంగలకి నేను చెయ్యవను. అవును, ఏంటి ఏదేదో అవుతున్నావు? నేనేమన్నా? ముందైతే చెయ్యదు, అందరూ మిమ్మల్ని చూస్తురు. ఎవరు మీరు కొట్టురు మేడం. కళ్యాణి, మనం త్వరగా వెళ్దాం పద. ఏయ్, నిన్ను బొచ్చి పట్టుకుంటాను. గప్పటిదాకా ఎండ ఉండమంటారా? లేకపోతే చూసావు కదా నా పవర్. అమ్మో, చూసినా మేం సార్, మజాగా ఉంది, మగుంది. మీరు పవర్ చూపిస్తారంటే దినా మీరు స్టేషన్కి రమ్మన్నా వస్తా. ఇవి చేతులా మేం సార్? అవును, ఆ భుజం మీద ట్యూబ్లేంటి? చూపించండి. అంటే నేను మెకానిక్ అన్నట్టు రిపేర్ చేయని కోతున్నా. గా బైక్ కూడా నేను దొంగతనం చేయలే, గాడు రిపేర్ కి పైసలు లేకపోతే గుంజుకున్నా. ఈ కథలు నా దగ్గర చెప్పకు. అసలు నువ్వెవరు, నీ పేరేంటి, మొత్తం నీ డీటెయిల్స్ నాకు కావాలి. అమ్మా, వెళ్ళి లోపలున్న చీరలు తీసుకురా. అలాగేనమ్మా. రై ఆగరా. ఆవిడ చెప్పడం నువ్వు పోవడం బాగానే ఉంది. నిజం చెప్పండి అమ్మా, ఎవరు మీరు? ఎందుకంత కంగారు పడుతున్నారు? అనుపమ మా దగ్గర ఏవైనా దాచిపెట్టమని చెప్పిందా? నువ్వు మాట్లాడి మాటలకి మాకే టెన్షన్ వస్తుంది, ఆవిడకి రాదా? నాకేదో అనుమానంగా ఉంది. మీరు నిజం చెప్పండి, ఎవరు మీరు? నేను చెప్తుంటే అర్థం కావట్లేదా దమయంతి నీకు? ఆవిడ్ని మాట్లాడినివ్వు అనుపమా. మీరేం మాట్లాడరేంటి? ఎవరు మీరు? మాట్లాడరే, ఎవరు మీరు? నా స్నేహితురాలు. అనుపమ చీరలు చూడ్డానికి వచ్చింది అంటుంది, మరి అమ్మ స్నేహితురాలంటుందేంటి? అత్తయ్య స్నేహితురాలైతే అలా చీరిచ్చి హడావిడిగా పంపించడం ఎలాగో భోజనం టైం అయింది కదా, భోజనానికి రమ్మని పిలవచ్చు కదా. ఆ మాత్రం మర్యాద నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అనుపమా, ఆవిడ లోపలికి తీసుకెళ్ళి. అలాగేనమ్మా, రండి పెద్దమ్మా. పదమ్మా. ఎక్కడికి వెళ్తావురా? 3 నెలల ట్రైనింగ్ ఇక్కడ, నా దగ్గర నీ వేషాలు. ఆహా, మీరట్లా కాలు పెడితే మంచిగుంది మేడం. ఇడిచి పెడితే ఇంకోసారి బాగా ఉరుకుతా. నా నుండి పారిపోతావనా?
మేము పారిపోతున్నాంగా. ఎవరు? ఏమో బావా. ఏమిటలా చూస్తున్నారు? ఆవిడ నా స్నేహితురాలు. రాకొచ్చింది, నా కోసం వచ్చింది. నమస్కారం బాబు. నమస్కారం అండి. అరే తులసి, నువ్వు కూర్చో. భోజనం మధ్యలో లేస్తావేమిటి? నువ్వు తిను. అలా ఎంతసేపు అని కలుపుతావు? ఇక్కడున్న వాళ్ళందరూ మనవాళ్లే. నా కొడుకు, నా అల్లుడు, నా కూతుళ్ళు, కోడలు. ఇక్కడెవరూ పరాయి వాళ్ళు లేరు. నువ్వు మొహాట పడకుండా కడుపు నిండా తిను. శివ! ఎవరు ఎవరు తనని ఇంట్లోకి రాణించింది? తన నీడ కూడా ఇంటి మీద పడకూడదనుకున్నాను. 25 ఏళ్ల క్రితం తెగిపోయిందనుకున్న బంధాన్ని మళ్ళీ కలుపుకోవాలని చూస్తున్నావా? వద్దనుకున్న బంధానికి కొత్తగా మురులు వేస్తున్నావా? మళ్ళీ జీవితంలో తన ముఖం చూడకూడదనుకుంటే నట్టింట్లో కూర్చోబెట్టి అన్నం పెడుతున్నావా? మీకు కలుపుకోవాలని లేకపోయినా అనుపమ కలుపుతుందిలే నాన్నా. ఆవిడ మన బంధువు కాదు. నువ్వు వెళ్ళి పక్కనుండు. మంచి చీరలేవో బాగా చూసి తీసుకురండి. చూసారా, నేనైతే అంత మంచి చీరలు సెలెక్ట్ చేస్తానని ఒప్పుకున్నారు కదా. అందుకే కదా నిన్ను వెళ్ళమంటుంది. వెళ్ళు. ఆయనకింకా నీ మీద కోపం తగ్గలేదు. ఆ కోపానికి అర్థం ఉందిగా. ఏం చేస్తాం? ఇన్నేళ్లైనా నా మీద కోపం తగ్గకపోవడం అంటే నా దురదృష్టం. అందుకే అమ్మకి నాకు తప్ప ఎవ్వరికీ తెలియని రహస్యాన్ని మీ దగ్గర దాచిపెట్టాం. అక్కడికైతే ఎవరూ రారు, ఎవరూ వెళ్లరు అన్న నమ్మకంతో ఆ రహస్యాన్ని మీ దగ్గర ఉంచాం. ఇక్కడి వాతావరణం చూస్తుంటే నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం అవుతుందమ్మా. ఇంత బాధని దిగమింగుకుని ఎలా ఉంటున్నావు తల్లి ఇక్కడ? అమ్మా నాన్న ఉన్నారు. పిలుపుకి అత్తమామలేనా? అమ్మా నాన్న ఇద్దరూ నన్ను కన్న పిట్టలా చూసుకుంటారు. అమ్మ నాన్నల దగ్గర బిడ్డకి కష్టమే ఉంటుంది. నా బిడ్డలా ఉండట్లేదు, కాని నా కోడలు బిడ్డలా ఉంది. అసలు అనుపమ నా కోడలని మర్చిపోయి చాలా కాలమైపోయింది.
వీళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారే. ఒక చీర ఫ్రీగా ఇచ్చైనా సరే ఆ పెద్దమ్మని బుట్టలో వేసుకోవాలి. అసలు విషయం ఏంటో, ఎందుకొచ్చిందో అన్నీ అడిగి తెలుసుకోవాలి. శివ, నా మీద కోపంతో భోజనం మానేస్తే ఎలా చెప్పండి? కొంచెం తినండి, మందులు వేసుకోవాలి కదా. ఇంటికొచ్చిన మనిషిని పలకరించకుండా ఎలా పంపిస్తాం? మన గుమ్మం దాకా వచ్చిన మనిషికి అన్నం కూడా పెట్టకుండా పంపించడం మనకు ధర్మమా? పోనీ మీరే చెప్పండి. నేను వద్దనుకున్నాను, మీరు కావాలి అనుకున్నారు. ఇక దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోసేవా. నట్టింట్లో తనని చూడగానే నా కడుపు నిండిపోయింది. నాన్నా, మీరు గీసిన గీతని మేమెప్పుడూ దాటలేదు. అమ్మ మిమ్మల్ని కాదని ఎప్పుడూ ఏమీ చేయలేదు. మీరు బాధపడతారు, కోపడతారని ఇన్ని రోజులు ఆ పెద్దమ్మని కన్నెత్తి కూడా చూడలేదు. కానీ ఈరోజు ఆమె మమ్మల్ని కలవడానికి కారణం ఉంది. ఏమిటి కారణం? ఆ మనిషిని కలవాల్సినంత కారణాలు ఏమున్నాయి? నీ పెళ్ళెప్పుడు వచ్చింది? నిన్ను నానా మాటలు అంది. ఆవిడ పెట్టిన ఆ శాపనార్థాల వల్లే నీ జీవితం ఇలా అయిపోయింది. ఆవిడ అన్న మాటలు మీరు మర్చిపోయారేమో. ఇప్పటికే ఆ మాటలు నేను మర్చిపోలేకపోతున్నాను. ఆ మనిషి మాట్లాడిన మాటలకే నీ జీవితం ఎటూ కాకుండా పోయింది. నలుగురు నిన్ను వేలెత్తి చూపే పరిస్థితి వచ్చింది. అది నా నమ్మకం. నీ జీవితం ఇలా అయిపోవాలని శపించి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చిందంట? సిగ్గు లేకుండా తనొచ్చినా మీరెలా రానిచ్చారు? మనుషుల మాటలు ఎప్పుడూ మరొకరికి తలరాతలుగా మారవు నాన్నా. పైవాడు రాసిందే జరుగుతుంది. అయినా ఇప్పుడు నాకేం నాన్నా, బయట ప్రపంచంతో సంబంధం లేదు. కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూసుకునే మీరున్నారు కదా, ఇచ్చాలు నాకు. నా మాట వినండి. మీకు నచ్చని పని చేశావని మీరు భోజనం మానేస్తే ఎలా? మేం మాత్రం ఎలా తింటాము? నిజంగా మీకు నా మీద ప్రేముంటే అన్నం వద్దన్రు. తీసుకోండి నాన్నా. నీ మీద ప్రేమలో అబద్ధం ఉండదమ్మా. నువ్వు మాకు దేవుడిచ్చిన బిడ్డవి. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? జాబ్ చేయడానికి వచ్చావా, లేక యూనిఫామ్ వేసుకుని వీధిలో టైంపాస్ చేయడానికి వచ్చావా? చేతికి దొరికిన బోర్బండ బాబ్జీ గారిని పట్టుకోలేకపోయావంటే నిన్నేమనాలి? నీకు నేను చెప్పింది ఆ డోకలా గాని పట్టుకోమని. అది వదిలేసి నువ్వు చేసిందేంటి? మీరు చెప్పింది నాకు గుర్తుంది సార్. కంటికి కనిపించిన వాడిని వదిలేయటం ఇష్టం లేక ఆ బోరుబండగాన్ని పట్టుకోవడానికి ట్రై చేశాను. చేస్తావు. ప్రతిసారి కబుర్లు చెప్పడం తప్ప నువ్వు చేస్తుంది ఏం కనిపించట్లేదు. ఒక్కరిని కాదు, ఇద్దరిని మిస్ చేసావు. రేపు వాళ్ళని షూర్గా పట్టుకుంటాను సార్.
ఈ రోజుకి నా డ్యూటీ టైం అయిపోయింది, నేను వెళ్ళాలి. ఏంటి రావడం పోవడం నీ ఇష్టమేనా? డ్యూటీ కంటూ ఒక టైం ఉంటుంది కదా సార్, ఆ టైం ప్రకారమే వెళ్తాను అంటున్నాను. నాకింట్లో పనుంది, సో వెళ్ళాలి. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఆ పొద్దుకెళ్ళి ఈ పొద్దు దాకా దమాక్ నిండా గాపోరినా ఉందిరా. నువ్వేమో ప్యారంటావు, గా పోరేమో నిన్ను పట్టుకుని బొక్కలో పెట్టాలని చూస్తుంది. చేతికి దొరికినావంటే బొక్కలు వేద్దామని చూస్తాను రనా. నా పూరి కొట్టినా గాని మస్తుగుందిరా, దెబ్బలు తగులుతలేవు. అన్న నాకు మొత్తం అర్థమైపోయిందన్న. నిన్ను నన్ను బొక్కలో పెట్టేంత వరకు నువ్వు ఇట్టగే అంటావన్న, అంతవరకు నా మాట వినవు, నాకు అర్థమైంది. అరే బాలుగా, గా పూరిని నేను లవ్ చేస్తున్నాను రా. అది నీకు సమజ్ కాలేదని నాకు సమజ్ అయింది. మూసుకొని పోయి ఈ గుడంబ ఇచ్చిరాపో పోబే. గా పూరి రేపు కూడా కలవాలని, గిట్లనే జరగాలని గీ పొద్దు కూడా కట్ట మైసమ్మకి నల్ల కోడి భర్త కోసం భార్య ఎదురు చూస్తున్నట్టు కోడలి కోసం అత్త ఇలా ఎదురు చూడడం చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. దేవుడు నీకు ఉరిమి చూడ్డానికి ఆ కళ్ళు, జనాల మీద పడి కరవడానికి, అదే అరవడానికి ఆ నోరిచ్చాడే, వాటితో బతికేస్తున్నావు. ఈ కళ్ళు బాగున్నాయనే కదా తమరు అప్పట్లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడిలా చూడలేదు కదే, పెళ్ళయ్యాక కదా. ఆ కళ్లల్లో కారుణ్యం కాస్త కఠినంగా మారింది. కన్నయ్య ఆగవే. పొద్దున్ననగా పోయావు, ఇప్పుడా వచ్చేది? ఏ నువ్వేమైనా నా కొడుకులాగా ఏసీపీవా, కానిస్టేబుల్వే కదా, నీకేం పనుంటుందే ఈ టైం దాకా? అంటే అత్తయ్య, బైక్ కూడా లేదు కదా, బస్ దొరకలేదు, అందుకే రావడం లేట్ అయింది. చెప్పడానికి కారణాలు రెడీగా పెట్టుకుంటావే. నీ పాటికి నువ్వు పోతున్నావు. మీ అమ్మకేమైనా పని చెప్దామా అంటే వీళ్ళందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు. పోనీ నువ్వేవైనా పెందలాడే వస్తావేమో అనుకుంటే నువ్వు రావు. వీడేవైనా ఏడు పాపుతాడు అనుకుంటే వాడు ఆపుడు. మీ అందరితో నేను నలిగి చేస్తున్నాను. బస్ దొరక్కపోతే నేను మాత్రం ఏం చేస్తానత్తయ్య? ఇంటికిల్లాలు అన్న భయం ఉంటే బస్సు దొరకకపోయినా నడుచుకుంటూ అయినా రావచ్చు. సర్లేవే, రేపొకసారి మన ఇంటి దగ్గర నుంచి మార్కెట్ దాకా నడిచిపోయిరా. ఏమాత్రం నడుస్తావో చూస్తాను. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలా నడిచొస్తారని అనుకుంటున్నావే? ప్రతి దానికి మీరు మధ్యలో వచ్చేస్తారు. కళ్యాణి, వెళ్లేటప్పుడు 1 గంట ముందు బయలుదేరి వెళ్ళమ్మా. ఉదయాన్నే త్వరగా వెళ్లి సాయంత్రం త్వరగా వచ్చేసావంటే బావుంటుంది. పాపం కన్నయ్య నీకోసం ఎదురు చూస్తూ ఉంటున్నాడు. నువ్వు కనిపించకపోయేసరికి ఏడుస్తున్నాడు. సారీ అమ్మా. మస్తున్నావులే, మస్తు చేసినావులే.
అన్నా ఆ, ఏం చేస్తున్నావే? ఏమందాం రా, సీకట్లో వెన్నెల లెక్క చిగేల్మంటుంది. అన్నా నీకు చీకట్లో ఎన్నిలు ఎట్లా ఉంటుందో తెలియదు, నువ్వు మళ్ళీ ఎన్నిల గురించి చెప్పుడు. జై పుష్పరాజు. అరే పోరిగండ్ల పడ్డ మగాడు మందులో మంచింగ్ లెక్క అయిపోతాడంటే ఏందో అనుకున్నా, మరి ఇంతగానం అయిపోతాడు అనుకోలేదు అన్నో. ప్రేమలో పడితే సమదవుతుందిరా. పోలీస్ పోరిని పటాయించినాక గా పోరిని పెళ్లి చేసుకొని ఏదైనా పల్లెటూరు పోయి గా పోరి నేను సుకూన్గా ఉండాలరా, అంతే. ఏం బాబ్జీ, రాత్రి నన్నేంటి గట్ల చూస్తున్నావు, సైగలు చేస్తున్నావు? పొద్దుగాల నా ముఖం చూడకుండానే పోతున్నావు. పొద్దుగాల మైసమ్మ గుడి తానికి పోయి అమ్మ ముఖం చూడందే ఎవ్వరి ముఖం చూడ. రాత్రి చూస్తాలే గాని ఎదుర్రా, నాకంతా మంచిగా జరగాలని మొక్కుకో. ఏం మొక్కాలే? అన్న మనసు పడ్డ పోరి దగ్గర కావాలని మొక్కు. ఆ కండ్లు దొబ్బినారా కరోడా? నేను దగ్గరగానే ఉన్నాగా. రే ఆంటీకి సమజ్గాలే. ఈ పొద్దు మనం ఏ దారిలో పోతే ఆ పోరి గా దారిలో అవపడాలి. చల్ నడు.